మహేష్ బాబు గారి గురించి ఏమైనా చెప్పండి సార్ విశేషాలు? అంటే ఇప్పుడు కొత్తగా ఆయనతో ఇప్పుడు అది కృష్ణ గారు లేరు. ఇంక మీరే తండ్రి లాంటి వారు. అసలు ఏంటి ఎలా కలుసుకుంటుంటారా? అసలు ఏంటి ఆయన సినిమాల విషయం మాట్లాడడం గాని, వాళ్ళ పిల్లల విషయం, ఫ్యామిలీ విషయాలని మాట్లాడుతుంటారా మీతో? మాట్లాడతారు. ఫ్రీక్వెంట్‌గానే కలుస్తుంటాం. కలుస్తుంటారు. హ్మ్. కలుస్తుంటాం. ఇప్పుడు 'రాజమౌళి' సినిమా చేస్తున్నారు కదా! అది ఆ! ఇట్ విల్ టేక్ 2 ఇయర్స్. హ్మ్. ఆగస్ట్‌లో ఆ! స్టార్ట్ అవుతుంది. మంచి పిక్చర్ అవుద్దది. మంచి పిక్చర్ అవుతది. హ్మ్. ఎందుకంటే రాజమౌళి గారి డైరెక్షన్ కాబట్టి ఆ! కథ కూడా మంచి కథ అయ్యుంటది. హ్మ్. ఏమైనా సలహాలు అడుగుతుంటారా సార్ మహేష్ బాబు గారు? అంటే ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా బిజినెస్ చేద్దాం అని. సలహాలన్నీ ఉండవు గానీ జనరల్‌గా డిస్కషన్ ఉంటుంది. డిస్కషన్ ఉంటది. హ్మ్. అన్నీ బానే చేస్తారు. ఆ పిల్లలు కూడా పరిచయం అండి మీకు? ఆ పిల్లలతో వస్తుంటారు ఎప్పుడన్నా ఇంటికి వస్తారు. వస్తుంటారు. హ్మ్. నేను వెళ్తాను ఎప్పుడైనా. ఇప్పుడు మీరు 'మహేష్ బాబు' గారి సినిమా 'రాజమౌళి'తో 2 ఇయర్స్ పడతది అంటున్నారండి మీరు. కరెక్టే. కానీ ఇదివరకు మన మా చిన్నప్పుడు మీరు చూసుంటే ఒకే రోజు 2 సినిమాలు వచ్చాయండి కృష్ణ గారివి. అవును. ఒకే రోజు 2 సినిమాలు. అది ఆ సినిమాకి, ఆ సినిమాకి పోటీ. అవును. ఏంటి సార్ నిర్మాణంలో అసలు ఏంటి ఎలా తేడాలొచ్చినాయంటారు? ఇప్పుడు ఏంటి ఒక సినిమా రావడాలంటే 2 ఇయర్స్ పడుతుంది. అప్పుడు ఒకే రోజు 2 సినిమాలు వారంలో 3, 4 పిక్చర్‌లు వచ్చేసాయండి. అంటే ఇప్పుడు సబ్జెక్టు, హ్మ్. ఒక క్యారెక్టర్‌లో ఈ ప్రీ ప్రొడక్షన్ వర్కు ఇయన్నీ ఎక్కువుంటున్నాయి. గ్రాఫిక్సు, హ్మ్. పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా వర్క్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ గూడా. హ్మ్. ప్రొడక్షన్ టైమ్ లిమిటెడ్‌గా ఉన్నా, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువుంటుంది. హ్మ్. అంటే పర్ఫెక్షన్ కోసం చేస్తున్నారు. ఆ! చేసినయి మళ్ళీ అవసరమైతే రీషూట్ చేయటం. ఇయన్నీ ఉండేయి. పాతకాలంలో కూడా ఉండేయి గానీ, హ్మ్. మా అన్నయ్య 15, 16 సినిమాలు చేసిన రోజులు చాలా ఉన్నాయి. నెలకా లేతే సంవత్సరానికో మనండి? సంవత్సరానికి ఆ! 15, 16 సినిమాలు చేశాను. 15, 16 సినిమాలు. ఇప్పుడైతే అలా 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో ఒక మూవీ వస్తుందండి. నేను ప్రొడ్యూస్ చేసి 7, 8 పిక్చర్‌లు ఒక సంవత్సరం చేసినానండి కొన్నేళ్ళు. 7 అది 7, 8 7, పిక్చర్స్ వచ్చేసాయి. 8 పిక్చర్‌లు రిలీజ్ అయ్యాయి. నేను ఓన్‌గా తీసినయి. అవునండి. ఓన్‌గా తీసినయి. అలా హిందీ ఓ 3 సినిమాలు, తెలుగు 2 సినిమాలు, తమిళ్ ఒకటి, బెంగాలీ ఒకటి. హ్మ్. అట్లా 7, 8 పిక్చర్‌లు చేసిన సంవత్సరాలు ఉన్నాయి. అంటే అప్పుడు విసుగు, విరామం ఉండేది కదా సార్ కొద్దిగా అబ్బా! ఇదేంట్రా బాబు అని. ఆ! ఇంట్రెస్ట్‌గా చేసేవారు అంతే. కుదరదు. అంటే కథ కుదిరేది, డైరెక్టర్ కరెక్ట్‌గా ఉండేవారు. ఇప్పుడు రమేష్ గారి ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారండి? అలా అంటే ఆ! అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి, అమ్మాయి. వాళ్ళు మీ దగ్గర అంటే కనబడుతుంటారు మీకు. అమ్మాయేమో షీ ఈస్ డూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెల్బోర్న్‌లో. మెల్బోర్న్ ఈ చదువుకుంది. ఈ ఆగస్ట్‌లో వచ్చేస్తది అయిపోద్ది. ఓకే అండి. బాబు అండి? బాబు అమెరికాలో ఫిల్మ్ టెక్నాలజీ ట్రైన్ అవుతున్నాడు. ఫిల్మ్ టెక్నాలజీ. హ్మ్. ఈ జూలైకి వచ్చేస్తాడు ఇండియాకి. నెక్స్ట్ మంత్ వచ్చేస్తాడు. హ్మ్. నెక్స్ట్ ఇయర్ సినిమాలోకి. ఇప్పుడు ఎప్పుడన్నా ఈ రీసెంట్ షూటింగ్ చూస్తున్నాను. 'క్యారవాన్ సంస్కృతి' ఒకటొచ్చిందండి. ఒక బస్సులుంటాయి. ఆ హీరో గాని, మొత్తం యాక్టర్లందరూ ఆ షాట్ అయిపోయిన వెంటనే క్యారవాన్‌లోకెళ్ళిపోతున్నారు. అసలు 'అల్లూరి సీతారామరాజు' అన్నీ ఎలా తీశారు సార్? అప్పుడు నాకదే ఆశ్చర్యంగా ఉందండి నాకు. అసలప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు. ఎలా తీశారు? వీళ్ళెక్కడుండేవారు నైటు? భోజనాలు ఎక్కడ చేసేవారు? అంతంత జనాలు గూడాలు ఇయన్నీ పెట్టి ఎలా తీశారు? అంటే మొత్తం క్యాంపు కన్స్ట్రక్ట్ చేశాం. హ్మ్. 6 ఫీట్ ప్లాట్‌ఫార్మ్ వేసి పైన 2 కటిల్స్ ఓకే. ఆర్టిస్ట్ ఉండటానికి అటాచ్డ్ బాత్రూమ్ కట్టి, హ్మ్. ఓ 12 కాటేజ్‌లు కట్టాం అట్లా. మిగతా అంతా డార్మిటరీ. హ్మ్. ఒక 5 ఎకరాలు ల్యాండ్ తీసుకొని, ఓకే అండి. అంటే చుట్టూతా మళ్ళీ ఫెన్సింగ్ ఏదైనా జంతువులు రాకుండా ఓకే. చింతపల్లిలో. హ్మ్. ఇక్కడి నుంచి మీ వ్యాన్లు గిన్లు ఏం లేవు. లేవు. క్యారవాన్ లేవు కదండీ అప్పుడు. మరి భోజనాలు ఎలా పెట్టారు? నైట్ అక్కడ పడుకోవడమే. పడుకోవడం. మీరన్నట్టు పెద్ద డార్మిటరీ పెట్టారు. మరి పెద్ద పెద్ద యాక్టర్స్ కండి మా కృష్ణ ఇది గారు కాటేజ్ లాగా కట్టాము. హ్మ్. 12 కాటేజీలు. హ్మ్. కాటేజీలు, డార్మిటరీ, కిచెన్ కూడా అక్కడే. ఓ 5 ఇయర్స్‌కి కాంపౌండ్ వాల్ లాగా ఈ ఫెన్సింగ్ వేసాం. హ్మ్. వాటర్ కూడా 2 కిలోమీటర్స్ వెళ్ళి తీసుకురావాలి. అవునండి. మంచినీళ్ళు. అవి సెలయేళ్ళు ఉంటాయి వాటిలోంచి పట్టుకొని. ఓకే. ఆ! డీజిల్ కావాలంటే 100 కిలోమీటర్లు వెళ్ళి డీజిల్ తెచ్చేవారు. డీజిల్ తెచ్చి, జనరేటర్ గురించి ఇవ్వమనండి. జనరేటర్ గురించి కార్లకి హ్మ్. డీజిల్ కావాలి కదా. అవును. అసల అప్పుడు ఆ వర్కే వేరు సార్. ఎంతైనా కష్టపడి చేసేవారండి ఆళ్ళు.
కానీ అప్పుడు డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఉందంటారండి వాళ్ళకి, అప్పుడున్న యాక్టర్లకి డబ్బులు సంపాదించాలన్న. అంటే పేమెంట్ ఇచ్చాం కదా, ఆ! రెమ్యునరేషన్ ఇచ్చాం. కాదు, డబ్బులే ధ్యేయంగా వర్క్ చేసి లేదు నేను అనుకుంటున్నాను. పేరు రావాలి, సినిమాలో యాక్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను నేను. సినిమాలో యాక్ట్ పేరు రావాలనేది ఉంటుంది, డబ్బు ఉంటుంది, రెండూ ఉంటాయి. వాళ్ళ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి ఇచ్చు. అంటే ఇంత పేమెంట్ లేవు ఇప్పుడు. అవునండి. ఇప్పుడైనా వర్క్ చేయడం అట్లనే చేస్తారు కదా వెళ్ళినప్పుడు. అంటే మాకేంటంటే సినిమా వాళ్ళకి అలవాటు, ఎక్కడన్నా ఫెసిలిటీ ఉంటే ఏ ఫెసిలిటీ తీసుకుంటారు. ఓకే. ఫెసిలిటీ లేకపోతే ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతుంది. అది. అది మొట్టమొదటి నుంచి ఉంది. ఏ హీరోకి, రామారావుకైనా, కృష్ణ గారికైనా, లేకపోతే ఎవరికైనా ఫెసిలిటీస్ ఉంటే మాత్రం తీసుకునేవారు. ఫెసిలిటీస్ ఉంటే ఫెసిలిటీస్ హైయెస్ట్ ఫెసిలిటీ ఊళ్ళో ఉంటే ఫెసిలిటీ లేదు, లేకపోతే ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వడం. అంటే ఒక గ్రామం మా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఇల్లు ఉంటే ఆ ఇల్లు కూడా తీసుకోవడం అలా చేసేవారు. పూర్వం పాడి పంటలు అలా అనిపించింది అన్న. వాడి పంటలు మానికొండలో వాళ్ళ ఇళ్లలోనే దిగాం కదా. వాళ్ళ చుట్టాలు. కృష్ణ గారేమో భోగినేని వాళ్ళకి వాళ్ళ ఇంట్లో, మిగతా వాళ్ళందరూ కూడా ఇళ్లలోనే దగ్గర దగ్గర ఇంట్లో ఉండేవారు, అడ్జస్ట్ అయ్యేవారు. మానికొండలో చాలా మంది పెద్ద ఇళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇల్లు ఉండేవాడు. వాళ్ళు కూడా ఫోన్ చేసుకునేవాళ్ళు, ఆప్యాయతగా ఉండేవాళ్ళు. ఇప్పటికీ 50 ఏళ్ళు అయింది సినిమా వచ్చి, అయినా కలుస్తూనే ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. ఆ ఊళ్ళో వాళ్ళు నాకు దగ్గర దగ్గర 100 ఫ్యామిలీస్ బాగా క్లోజే, ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారు. ఆప్యాయత అటువంటిది. ఆ రోజు షూటింగ్ చేశారు మన ఊళ్ళో అని చెప్పేసి 15 days ఉన్నాం అక్కడ. అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అంతా అక్కడ ఉన్నారు. ఎన్టీ రామారావు గురించి చెప్పండి సార్. మీకున్న జ్ఞాపకం ఎన్టీ రామారావు గారు అప్పుడు అసలు ఎన్టీ రామారావు గారు అసలు ఎంత అంటే పెద్ద హీరో, అంటే అందరికీ ఆరాధ్య దైవం. అంటే సినిమా కృష్ణుడన్నా రాముడన్నా ఇంకా ఎన్టీ రామారావు. మేము కంపెనీ స్టార్ట్ చేయడానికి స్ఫూర్తి రామారావు. ఈ కంపెనీ పద్మాలయ అంటే రామారావు ఎదుగుదలలో ఎన్ఏటి సంస్థది ముఖ్య పాత్ర. విజయ సంస్థ తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు పాతాళ భైరవి, విజయ సంస్థ తర్వాత ఎన్ఏటిలో ఆయన సినిమాలు మీకు ఫస్ట్ 2 సినిమాలు ఎక్స్పెరిమెంటల్ తీశాడు, పిచ్చి పుల్లయ్య తోడు. తర్వాత అది కరెక్ట్ కాదని జయసింహ, సీతారామ కళ్యాణం, గులేబ కావాలి కదా, కోండ్రంగ మార్చం, ఇట్లా డిఫరెంట్ ఒకదానికి సంబంధం లేదు. ఒకటి భాజమతం, ఒకటి ఇట్లా అన్ని ఖర్చు పెట్టి తీశారు బాగా. ఆ రోజుల్లో విజయ సంస్థ తర్వాత బాగా ఖర్చు పెట్టి తీసింది వాళ్ళే. అవి పెద్ద హిట్స్. రామారావు చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఆయన ఓన్ సంస్థ ఒకటి ముఖ్య కారణం. త్రివిక్రమరావు కానీ అట్లా మనం కృష్ణ గారిని ఈయనతో చిన్న సినిమాలు తీసేవాళ్ళు అప్పటికి, బ్లాక్ అండ్ వైట్. మనం కూడా రామారావు నాగేశ్వరరావు స్థాయికి వెళ్ళాలంటే మనకు ఒక పెద్ద కంపెనీ మనం ఓన్గానే తీయాలి.